వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 2 ఎట్ ఆమ్స్టర్డామ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇవాళ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ దానికన్నా ముందు కొంచెం మార్నింగ్ ఫీల్ స్లో డౌన్గా ఫ్రెష్ అప్ అవుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఎక్కడికైతే వచ్చామో ఆమ్స్టర్డామ్ నుంచి నెక్స్ట్ నేను చాలా కంట్రీస్ వెళ్ళబోతున్నా. బట్ రిటర్న్ టు హైదరాబాద్ వెళ్ళడానికి అగైన్ ఐ షుడ్ బి బ్యాక్ ఎట్ ఆమ్స్టర్డామ్. సో నేను మళ్ళీ ఒక 4 days తర్వాత రిటర్న్ ఆమ్స్టర్డామ్ వస్తాను. అప్పుడు కూడా హాలిడే ఇన్నే బుక్ చేసుకున్నా. బట్ దట్ ఈస్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న హోటల్ అనమాట. సో ఫస్ట్ అది అనుకొని ఆ హోటల్కి వెళ్ళిపోయాను. వాడు మీ బుకింగ్ లేదని పంపించేసి మళ్ళీ ఎత్తుక్కుంటా ఇంకో హాలిడే ఇన్ ఉందని విషయం తర్వాత తెలిసింది. 2 ఉన్నాయన్నమాట. రూమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది. వాష్రూమ్ అయితే చూసారు కదా, నా ఇన్స్టా 360లో రికార్డ్ చేసిన వీడియో అనమాట ఇది. నాకు భలే నచ్చింది అనమాట. ఈ కెమెరా అయితే ఎవరు మనిషి లేకుండానే యూ కెన్ స్టిల్ క్రియేట్ ద వీడియోస్. ఇట్ లుక్స్ సో గుడ్. ఓకే రూమ్ అంతా చూస్తారు కదా, నేను బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. సో మళ్ళీ మెట్రో ఎక్కేసాను. నేను రాత్రి చూసాక అదే మెట్రో. మళ్ళీ సేమ్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్లో దిగాను అనమాట. ఇక్కడ దిగి మెట్రో బయటకు వచ్చాను. వీళ్ళకి రకరకాల ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రామ్స్ అనమాట. ఇవైతే రోడ్ మీదే ట్రాక్ ఉంటుంది. సో కార్తో పాటే ట్రైన్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో వీటిని ట్రామ్స్ అంటారు ఇక్కడ. ఇందాక నేను వచ్చింది అయితే మెట్రో స్టేషన్ అనమాట. దీని ముందు వీడియోలో కూడా చూపించా కదా. అదైతే అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది పాసేజ్. ఇవి రోడ్ మీద వెళ్తాయి అనమాట. ఇంకొకటి ఆమ్స్టర్డామ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సైకిల్ తొక్కే వాళ్ళకి ఇస్తారనమాట ఇక్కడ. సెకండ్ ప్రిఫరెన్స్ వాకింగ్ వాళ్ళకి ఇస్తారు. సో మీరు సైకిల్ తొక్కుతున్న వాళ్ళకి అస్సలు అడ్డెళ్ళకూడదు ఇక్కడ. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పినట్టు నేను ఈరోజు డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో ఐఎమ్ ఎట్ ద బాడీస్ వరల్డ్. ఈ బాడీస్ వరల్డ్లో ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట రిలేటెడ్ టు హ్యూమన్స్. నిజంగా చనిపోయిన వాళ్ళ బాడీస్ని ప్రిజర్వ్ చేసి దే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ మెథడ్స్ అనమాట. ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అంటారు దాన్ని. సో దాన్ని యూస్ చేసి ఇక్కడ లైవ్లో ఒరిజినల్వి ఐటమ్స్ పెట్టారనమాట. ఇవి మీరు చూస్తున్నది బ్రెయిన్, మన హ్యూమన్ బాడీలో ఉన్న బ్రెయిన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ కొన్ని బాడీస్ని చూస్తే అబ్బా అదొక ఫీల్. ఇది చూసారా, ఈ నాకైతే అసలు వర్డ్స్ లేవు ఇది చూసినప్పుడు. ఫస్ట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ జస్ట్ ఆ బొమ్మలాగా మైదా పిండితో చేశారని. నో, ఇట్ ఈస్ యాక్చువల్ ఒరిజినల్ బాడీ అనమాట. దాన్ని ఇలా ప్రిజర్వ్ చేసి మన లోపల ఎలా ఉంటుంది అంటారు కదా, ఇండియాలో ఎడ్యుకేషన్ ప్రాక్టికల్గా ఏది ఉండదని. ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ అనమాట. సో వాళ్ళకి ఇలా లైవ్లో అన్నీ చూపిస్తారు, చేపిస్తారు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. లోపల ఎగ్జాక్ట్లీ ఏముంటాయి అన్నది ఇమాజినేషన్ కాకుండా లైవ్ ఉంటుంది. బోన్స్, బ్యాక్ బోన్స్. కాకపోతే సడన్గా నాకు ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఇక్కడ కొన్ని బాడీస్ని చూసినప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి గాల్లో ఉన్నారు చూసారా, అరే జీవితం మొత్తం కష్టపడి చచ్చిపోయాక కూడా ఏంట్రా వీళ్ళు ఇంకా ఇలానే ఉండిపోయారు ఇందులో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇవి చూసారా, ఒక మదర్ స్టమక్లో ఉన్నప్పుడు బేబీ ఉన్న సైజ్ అన్నమాట అవి. సో అట్ 11 weeks అప్పుడు బేబీ ఎంత చిన్నగా ఉంటుంది. సో ఇవి కూడా ఒరిజినల్ బేబీస్ అనమాట. ఏదైనా అయ్యి సంబడి గాట్ అబార్టెడ్ ఆర్ సంథింగ్ అలాంటివి వచ్చినవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు. సో చూస్తున్నారు కదా 11 weeksకి హ్యాండ్స్, లెగ్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇట్ వాజ్ వెరీ వెరీ హార్ట్ టచింగ్ అండ్ లిటిల్ డిస్టర్బింగ్ అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ అయిపోయింది. దీని తర్వాత బయటకు వచ్చేసాను అనమాట. చాలా ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది నా బ్రెయిన్కి అనుకొని
ఇక్కడ మన సొంత తెలివితేటలు వద్దులే, ఒక క్రూజ్ని ఏమైనా బుక్ చేసుకుందామని టూర్స్ దగ్గరకు వచ్చానమాట. సో డే ప్యాకేజ్ అడిగాను ఈ అక్క ఏమన్నా ఒక డే ప్యాకేజ్ ఉంటే ఇవ్వవా అని చెప్పి. సో అన్ని ప్లేసెస్కి ఒక్కసారి టికెట్స్ కొట్టిచ్చేసింది నాకు. సో నేను వెళ్తున్నాను అనమాట. ఇక్కడ మధ్యలో మార్కెట్ కనిపించింది. ఆబ్వియస్లీ షాపింగ్ అనగానే మనకు కొంచెం ఆనందం కదా, ఏం అమ్ముతున్నాడు, ఇక్కడ ఏం అమ్ముతారు అనేసి వచ్చా. సో ఇక్కడ చల్లగా ఉండడం వల్ల అంత జాకెట్సే ఉంటాయి. ఎనీవే నేను నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే, ఇది ఒక చర్చ్, వెరీ ఓల్డ్ చర్చ్. కింద పడుకొని చూసారా, 3 levels ఆఫ్ సీటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళినోడికి కౌచెస్ దొరికితే మంచి పడుకొని చూడొచ్చు. ఇది 360 degrees చర్చ్, అంటే 4 సైడ్లు గోడకిలో ఒక సినిమా వేస్తారనమాట. సో ఒక స్టోరీ నరేషన్ జరుగుతుంది ఇక్కడ. ఒకప్పుడు ఎక్కడో పాస్ట్లో జరిగిన ఒక స్టోరీ. కానీ గ్రేట్ థింగ్ ఏంటి అంటే 4 సైడ్లు కూడా సేమ్ రిపీటెడ్ రాదనమాట. ఒక స్క్రీన్ మనం స్క్వేర్లోనో రెక్టాంగిల్లోనో చూస్తాం కదా మన థియేటర్లో, మన టీవీస్లో, అలా కాకుండా ఇది ఒక చర్చ్లో డిఫరెంట్, మొత్తం అంతా ఒకటేలా వచ్చి రౌండ్గా వచ్చింది. అసలు ఆ ప్రొజెక్షన్ ఆ చర్చ్లో ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ ఒక అద్భుతంలాగే కనిపించింది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే. ఆ వర్షం సీన్ అయితే ఒకటి వచ్చింది. వర్షం అలా పడుతూ ఉంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాను నేనైతే అసలు. ఇది అసలు ఆమ్స్టర్డామ్ అంటేనే గుర్తొచ్చేది సైకిల్స్ కదా. ఇదిగోండి ఇలా సైకిల్స్ కెనాల్ దగ్గర పార్క్ చేసి ఉంచుతారు. వీటికి మంచిగా ఫ్లవర్ బొకేస్ పెడతారు. ఆ ఫ్లవర్స్కి లైట్స్ పెట్టుకుంటారు సైకిల్ మీద. సో క్యూట్గా అనిపిస్తాయి అన్నమాట. సో ఇంత బుజ్జి కార్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి మనము ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను అనమాట. ఐస్ బార్, అది ఆమ్స్టర్డామ్ ఐస్ బార్. ఏంటి బార్ అనుకుంటున్నారా? లేదు, ఇది ఒక స్పెషాలిటీ. ఏంటి అంటే లోపల ఉన్న ప్రతిదీ, నేను కూర్చునే టేబుల్ అవ్వచ్చు, ఇచ్చిన గ్లాసెస్ అవ్వచ్చు, ఇచ్చిన ప్లేట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ఐస్తో తయారు చేస్తారనమాట. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. సో ఇది షో లాగా చేస్తారు. సేమ్ మనకి స్నో వరల్డ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, సిమిలర్ టు దట్. షో టైమింగ్స్ ఉంటాయి, 1 hour స్లాట్ ఇస్తారు. If you drink beer, Heineken ice. క్రిస్మస్ టైం అవ్వడం వల్ల క్రిస్మస్ మార్కెట్ ఉంటుందన్నమాట. సో వెరీ నియర్ టు క్రిస్మస్ మార్కెట్. ఇక్కడ ఇంకో మ్యూజియం ఉంది. ఆవిడ నాకు ఇచ్చిన టికెట్లో దీని ఎంట్రన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ఇనిషియల్గా ఒక షో లాగా చూపించారనమాట. అంటే వాళ్ళ ఆర్ట్ వర్క్స్ని చూపించడానికి ఒక మంచి మ్యూజియం అనమాట ఇది. కానీ ఇక్కడ ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యూజియంలో నేను నెట్లో చూసినవి ఇక్కడ కనిపించలేదు. ఎందుకు రీజన్ అంటే ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఇక్కడ ఉన్న ఆర్ట్స్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఆప్షన్స్లో పెట్టి కొత్త ఆర్ట్స్ వచ్చి కొత్త ఆర్ట్ వర్క్స్ వస్తుంటాయంట. సో నేను ఎక్స్పెక్ట్ చేసినవి లేవు. బట్ స్టిల్ కొన్ని డ్రాయింగ్స్ అయితే మహా అద్భుతాలని చెప్పొచ్చు.
ఆ డ్రాయింగ్స్ని అద్భుతాలని చూసాక నేను ఫోటోలు తీయడం వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో ఓన్లీ ఈ డైమండ్స్ సెట్ ఒకటి ఉంది. ఇక్కడ బాగా నచ్చి ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను నేను. వాళ్ళ ఆర్ట్ ఎంత బాగుంది అంటే ఒక తినేసిన బనానాని దాని తొక్కని తీసి రూఫ్ పైన అతికించి ఏలాడి పైనుంచి ఇలా హ్యాంగ్ అవుతూ ఇది వన్ ఆఫ్ ద ఆర్ట్ అని చాలా పెద్ద స్టోరీ చెప్పారనమాట. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు అసలు. ఎనీవే ఈ రోజుకి ఎగ్జిబిషన్స్ అయిపోయినాయి. చాలా బయటికి రాగానే ఇలా చూడగానే వావ్, అమ్మూని చూస్తే హ్యారీ పాటర్ సినిమా గుర్తొచ్చేసింది నాకు. అచ్చు హ్యారీ పాటర్ లాగే అనిపించింది. క్రిస్మస్ అవడం వల్ల ఎవ్రీ స్ట్రీట్ అంతా కూడా గవర్నమెంటే వీళ్ళకి లైట్స్ డెకరేషన్ చేస్తుంది. డెకరేషన్స్ ఆర్ వెరీ 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 గుడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో డే అయితే ఇలా ఎండ్ చేసేసా. డే 3 ఎట్ ఆమ్స్టర్డామ్. ఈరోజు మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మైకేల్ జాక్సన్ జాకెట్ రేంజ్లో ఉంటుందని చెప్పి మనమే కొంచెం డిఐవై చేసుకున్నాం అనమాట ఈ జాకెట్కి. నాకైతే బాగా నచ్చేసింది ఈ జాకెట్. సూపర్ కూల్ ఉంది. ఎనీవే పొద్దున్నే నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ఆమ్స్టర్డామ్ నుంచి. సో ఏదైనా ప్లేసెస్ చూద్దామని. ఇక్కడ కనిపిస్తున్న షిప్ ఏంటంటే ఎవరో హౌస్ కట్టుకున్నారంట. షిప్ హౌస్ అనమాట. 4 floors యూఎస్ అతను ఇక్కడ వచ్చి స్టే చేస్తూ ఉంటాడంట. అండ్ దెన్ నేను ఈ షాప్ బయట నుంచి చూడగానే హాట్ ఎయిర్ బెలూన్స్ అమ్ముతున్నారేమో చూద్దాము అని చెప్పి వెళ్తే ఇంతకీ వాళ్ళు అమ్ముతున్నాయి హాట్ ఎయిర్ బెలూన్స్ కాదు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. చూసారా ఎన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయో. బయట నుంచి చూస్తే మాత్రం సీరియస్లీ ఇదైతే హాట్ ఎయిర్ బెలూన్స్ అమ్ముకుంటున్నారేమో, అందుకే ఇన్ని ఉన్నాయేమో లోపల అనుకున్నా. బట్ నో, ఇట్స్ జస్ట్ ద డెకరేషన్. అండ్ దెన్ ఈ చెప్పులు ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా, చెక్క చెప్పులు అంట. సో భలే అనిపించింది నాకు ఈ స్టోరే కాదు అన్ని స్టోర్స్ ఇట్లే ఉన్నాయి. కలెక్షన్ మెమరీస్లా ఉంటుంది అని ఆమ్స్టర్డామ్ తీసుకున్నా నేను. ఆమ్స్టర్డామ్ అని రాస్తున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ కోసం ఇస్తాన్బుల్ వరకు వెళ్తున్నారు జనాలు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే డక్స్. ఎన్ని స్టోర్స్ ఉన్నాయంటే డక్స్ బొమ్మలు అమ్మే స్టోర్స్ గల్లీకి 4 ఉన్నాయి. ఏంట్రా అని లోపలికి వెళ్ళి చూస్తే దేవుడా, నా లైఫ్లో ఇన్ని డక్స్ ఎక్కడా చూడలేదు. రీజన్ ఏంటి అని నా షాప్ అతను అడిగాను. ఆమ్స్టర్డామ్ గవర్నమెంట్ ఇక్కడ నో వన్ ఈజ్ ఎలోన్, డిప్రెషన్స్లోకి వెళ్తున్నారు, సింగిల్గా ఫీల్ అవ్వడం అలాంటివి లేకపోవడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డక్ మీతో తీసుకుని వెళ్ళి సెల్ఫీ దిగండి, హే నేను నా డక్ వెళ్ళాము అని. సో ఆ కాన్సెప్ట్లో అవ్వడం వల్ల చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ బాగా కొనుక్కుంటారంట. ఈ డక్కుల గోల తెలిసాక అండ్ దెన్ ఐ వెంట్ టు అదర్ షాప్, లీగోస్ స్టోర్ అనమాట ఇది. సో అందరికీ తెలిసిందే కదా, లీగోస్ చిన్నపిల్లలు బాగా ఇష్టపడి చేస్తూ ఉంటారు. సో ఏమున్నాయని చూసా, ఎంత పెద్ద పెద్ద లీగోస్ ఉన్నాయంటే ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐ మేడప్ టు దిస్ షాప్. అసలు లోపల చూస్తే షాక్ అయిపోయాను నేనైతే. ఈ స్టెప్స్ ఇవి అంతా లీగోతోనే కన్స్ట్రక్ట్ చేశారు. హౌ క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి. అసలు భలే అనిపించింది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ కలెక్టింగ్ లాడ్ ఆఫ్ మెమరీస్ ఫర్ లైఫ్ అనమాట. అండ్ దెన్ ఇక్కడతో షాపింగ్ క్లోజ్ చేసేసి ఐ వాంటెడ్ టు ఎండ్ అప్ మై డే. బట్ 2 days నుంచి బ్రెడ్ తిని విసుగొస్తుంది అనమాట. అరే ఏదైనా ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ ఉంటే బాగుండురా, మన తిండి మనం తిందాము అనుకొని ఎత్తుక్కుంటే ఒక్కటి దొరికింది, మెడ్రాస్ కెఫే అని. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే లోపలికి వచ్చేసా నేను. ఎంతైనా మన ఫుడ్ తినకుండా ఉండడం చాలా కష్టం. సో ఆనియన్ పకోడా, సమోసాలు ఆర్డర్ చేసేసి కుమ్మేసా. ఇంకోటి క్రిస్మస్ టైం అవ్వడం వల్ల రోడ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఐ లవ్ దిస్ వెకేషన్.
ఫైనలీ 3 days at Amsterdam అయిపోయింది. See you again with another episode and another country. Bye bye. Thank you so much for watching.